థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికి. మన దేశం యొక్క అసెట్ ఏంది? మన దేశానికి ఆస్తి ఏంది? అబ్బాయి వాళ్ళు చెప్తారు కదా, పర్లేదు. మన దేశం యొక్క ఆస్తి ఏంది? యూత్ అని చెప్పేసి కిల్లడిల్ అయిపోతున్నాను. గట్టిగా చెప్పండి. యూత్, యూత్. ఐ ఆమ్ ఆల్సో యూత్. యు ఆర్? మీరు యూత్ కదా. సో ఒక మాట, చిన్న మాట. వేరే దేశస్తులు ఏం చేస్తారంటే మన దేశం మీద దండయాత్ర చేయలేకపోతారు. తగ్గపరు కొట్టాలంటే, నువ్వు నేను కొట్టాలంటే నీ బలం నాకు బలం సరిపోతుంది అంటే ఏం చేస్తాం? దొంగ దెబ్బ తీయాలి. అప్పుడు నువ్వు నాకంటే బలవంతుడు అయినప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు దొంగ దెబ్బ తీయాలి. మన కష్టమే మనల్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తుంది. అవునా కదా బ్రో? అవునా కదా సిస్టర్? ఓకే ఓకే. అగరా అబ్బాయి, మన యూత్ ని ఖరాబ్ చేయడానికి అనేక రకాలైనటువంటి వీటిని మన దేశం మీకు పంపిస్తుంది. ఏమిటి? ఆయుధాలను, డ్రగ్స్ రూపంలో గానీ ఇంకా వేరే వేరే ఇతర మీలాంటి కుర్రాలు డ్రగ్స్ లొంగట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మీ ఫీలింగ్స్ తో ఆడుకోవాలి. అవునా కదా? అట్లా అని చెప్పేసి వేరే వేరే ఆయుధాలను పంపిస్తారు. సో ఇవాళ రేపు ఏం చేసి ప్రేమ పేరుతో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు మీకు చెప్తున్నా, మరీ ముఖ్యంగా మన అబ్బాయిలు మీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే చాలా డేంజర్ పరిస్థితులు ఉన్నారు. ఆ ప్రేమ పేరుతో ఏం చేస్తారు అంటే బిజినెస్ చేస్తారు. ఒక వ్యక్తి వినాశనానికి లవ్ అనేది దోహదం చేస్తుంది. ప్రేమ మంచిదే కాదట్లేదు, కానీ ప్రేమ పేరుతో బిజినెస్ చేస్తారు కదా, అది చాలా మోసం. మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నా లేదా? ఇంత దూరం పంపించారంటే కారణం ఏంది? మన మీద హోప్స్ పెట్టుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకు మనం పుట్టినందుకు వాళ్ళకి న్యాయం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఎదగాలి. ఇవాళ మా నాన్న పేషెంట్ హాస్పిటల్ ఉన్నాడు. ఫిర్బి నాకు మాట చెప్పింది, నువ్వు ఒక మంచి కార్యానికి వెళ్తున్నావా, నువ్వు వెళ్ళా అన్నాడు. నాన్న నేను వస్తా, హాస్పిటల్ దగ్గరకు వస్తా అంటే వద్దు, నువ్వు అక్కడ పని చేసుకో, నువ్వు ఇలాంటి యూత్ ఖరాబ్ చేయకుండా కావాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నువ్వు వెళ్ళు గో అని చెప్పేసి నాకు పంపించింది. అర్థమైందా? నేను ఈ రాకుండా కారణం ఏంటంటే ఇంత మందిలో ఒక్కరు బాగుపడ్డావి మాకు హ్యాపీ. అదే విషయాన్ని నేను ఇంతమందికి అయితే చెప్పగలుగుతున్నా. ఇందులో 10 మంది మారగలుగుతారు, కానీ సమాజంలో నీలాంటి యూత్, నాలాంటి యూత్, మనలాంటి యూత్ చాలా మంది ఉన్నారు కదా. దాని అన్నిటిని కేంద్రీకరించి సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. చూడడం చూడకపోవడం మీ ఇష్టం. ఒక మాట చెప్తున్నా, తిట్టుకుంటే చెప్పిన ఎవరైనా సరే బాగుపడమని చెప్తాడు. అవునా కదా? నవ్వు కూడా చెప్పినా చెడిపోమని చెప్తాడు. అది ఒకటి మైండ్ లో గుర్తు పెట్టుకోరు. మన మూవీలో కూడా అంతే. నెక్స్ట్ జనరేషన్ ఇట్లా కాకూడదు, మనల్ని బాగుపరచడానికి, సమాజం బాగుపరచడానికి డైరెక్టర్ గారు దృఢ సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరందరూ వజ్రాలు, నా దేశ సంపద మీరంతా. ఖరాబ్ గానికి నేను ఒప్పుకోను. మీలాంటి వజ్రాలు ఏం చేశాడు? మీకు ఏదైతే ఇష్టమో, మీకు నచ్చిన వేలనే తను వెళ్ళి తన మార్గానికి తను తీసుకొస్తున్నాడు. సో దయచేసి ఈ సినిమాని మీరందరూ కూడా ఫిబ్రవరి మంత్ లో మీ ముందుకు వస్తుంది. దయచేసి ఒకసారి చూడండి.